హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. నైట్కి నంచుకునేకి అందుకే కొన్ని బెండకాయలు ఉంటే ఫ్రై అయితే చేస్తున్నాను. బెండకాయలు అన్నీ నీట్గా కడిగి తూడ్చి పెట్టుకున్నాను. బెండకాయలన్నీ అయినాక అదే కళాయిలో అంటే వేయించుకొని అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీటెక్కినాకైతే ఉల్లిగడ్డ వేసేసాను. ఉల్లిగడ్డ ఎర్రగా అయినాకైతే 2 ఒట్టిమిరపకాయలు వేసేసాను. అయినాకైతే బెండకాయలు వేసేసాను. అయినాకైతే టమోటా వేసేసాను. బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి కొంచెం కారము కొంచెం పసుపు వేసేసి బాగా మగ్గిచ్చేసాను. మగ్గించినాకైతే ఇక్కడైతే ఎల్లిపాయలు అయితే ఒలిచి పెట్టుకున్నాను. అవైతే దంచుకుంటున్నాను. ఎందుకంటే బెండకాయ ఫ్రై లేకైతే ఎల్లిపాయ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ వేసి చూడండి. ఇక్కడైతే అన్నీ మిక్స్ చేసేసి 10 నిమిషాలు అయితే మూత పెట్టేసి మగ్గిచ్చేసాను. లాస్ట్లో ఉప్పు వేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్లో వేస్తే బంక అవుతుందని లాస్ట్లో అయితే వేసేసాను. బాగా మగ్గిచ్చేసాను. అది కూడా వేసి మగ్గినాకైతే చూడండి ఇంకొంచెం ఉడకాలని ఒక 10 నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టేసి మగ్గిచ్చేసాను. కంపల్సరీ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ అయితే చేయండి. సుచి శేఖర్ బ్లాగ్స్ అయితే లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే మెత్తగా అయితే ఉడికిపోయినాయి. వేడి అన్నం పెట్టుకొని పప్పు అన్నంలోకి నంచుకునేకి చేద్దామని కొన్ని బెండకాయలు ఉంటే చేసేసాను. నేనైతే వేడి అన్నం పెట్టుకొని ఉత్త బెండకాయ అన్నమే తినేసాను. పప్పు కూడా వేసుకోలేదు. అంత బాగుంది బెండకాయ ఫ్రై అయితే. చూడండి, మా ఇంట్లో ఈరోజు అయితే డిన్నర్కి అయితే బెండకాయ ఫ్రై అయితే తినేసాను నేను. మా పిల్లలు అయితే పప్పు అన్నం లేక అది కూడా తినలేదు. నేను ఒక్కటే అది ఎంత బెండకాయ అయితే లాగించేసాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ప్లీజ్ వీడియో లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే నేనైతే బెండకాయ అన్నం అయితే మనస్ఫూర్తిగా అయితే తినేసాను. చాలా బాగుంది. సూపర్ టేస్ట్గా ఉంది. నాకు ఈ వీడియో తీసేకి ఎక్కడ కలుపుకోవాలో అన్నం తెలియక ఇంకా అట్లా ఒకసారి కింద ఒకసారి పైన పెట్టుకొని అయితే కలిపేసాను. చాలా ఎక్కువ కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. కొన్ని బెండకాయలు ఉండి కానీ కొంచెమే ఫ్రై అయింది. చాలా టేస్ట్గా ఉంది. చూడండి, నేనైతే బాగా కలుపుకొని తింటుంటే ఒక పక్క ఎల్లపాయ అయితే నోటికి తగులుతుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంది. చూడండి, ఇప్పుడైతే బెండకాయ ఫ్రై అన్నం మా ఇంట్లో డిన్నర్కి అయితే తినేవాళ్ళు పప్పు అన్నం తిన్నారు వాళ్ళు. నేనైతే బెండకాయ ఫ్రై అయితే తినేసాను. బాయ్. సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.